తర్వాత నా ఆట నేను చూపిస్తాను. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. It's a prank on you. ఎలా ఉంది prank మరి? Sir, it's not done. Sir, Gautam sir. Oh my god. Life లో నీ మొహం చూడండి. Oh shit. అండ్ లాస్ట్ ఇంకొక పర్సన్ అని చెప్పాను కదా, అది సర్ప్రైజ్ మీ అందరికి. ఆ పర్సన్ ఎవరికి చేయబోతున్నా? ఏమి ప్రాంక్ బ్రో, నువ్వేంది బ్రో? వదిలేమంటే ప్రియాంక వదిలేస్తా, పిచ్చి పిచ్చి చేస్తాలేదు నువ్వు. హలో గైస్, ఎట్లా ఉన్నారు అందరూ? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. అందరూ బాగున్నారని అనుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఈ రోజు నేనైతే పిక్చర్ ప్రాంక్ చేయడానికి రెడీగా ఉన్నానండి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఈ రోజు ప్రాంక్ మామూలుగా ఉండబోట్లేదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. చాలా డేంజరస్ ప్రాంక్. నాకే భయం వేస్తుంది ప్రాంక్ ఎలా చేస్తాను, నాకే భయం వేస్తుంది. అంటే ఒక్కరి పైన లేదు. నేను యాక్చువల్లీ ఈ రోజు ప్రాంక్ ప్రియాంక గారి మీద, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ గారు, టెస్టీ తేజ గారి మీద అండ్ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ మీద ప్రాంక్ చేస్తానా అంత టైం ఉందా లేదు నాకు తెలియదు, అందుకే వాళ్ళ పేరు చెప్పట్లేదు. సస్పెన్స్ చేస్తే వాళ్ళని కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు. ప్రాంక్ ఏంటంటే ఎప్పుడే చెప్పలేను నేను. ప్రాంక్ స్టార్టే చేసేద్దాం, బికాస్ మీకు కూడా ఏం ప్రాంక్ చేయబోతున్నానని సర్ప్రైజింగ్ గా ఉండాలి కాబట్టి. ప్రాంక్ ఏంటని నేను చెప్పను. పదండి ప్రాంక్ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ప్రియాంక గారికి కాల్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు నేను ప్రియాంక గారికి ఫోన్ చేస్తున్నాను. హాయ్ పరి. ఏం చేస్తున్నా? అంత స్వీట్ అంటే ఏంటి పరి? నేను నార్మల్ గా ఇలానే మాట్లాడతాను కదా. ఓకే పరి, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే, యా, ఐ వాంట్ టు టేక్ యూ ఆన్ అ డేట్. విల్ యూ కమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ యూ ఫ్రీ నౌ? కాదు, ఇప్పుడు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? త్వరగా చెప్పొచ్చు కదా. అంటే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే ఓకే ఓకే, 5 నిమిషాల్లో వస్తున్నాను, రెడీగా ఉండు. 5 minutes లో వస్తున్నా, టైం లేదు నా దగ్గర. అరే పరి ప్లీజ్ యా, టైం లేదు నా దగ్గర. నువ్వు కత్తి నాన్న, ఇది అమ్మోరు కత్తి నాన్న. పరి, అక్కడ ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నీ కోసం. 5 minutes లో వస్తున్నా, ఇంటి ముందు వచ్చి కాల్ చేస్తాను, నువ్వు వచ్చే బయటికి, సరేనా? బాయ్ 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 బాయ్. సో గైస్, ఓకే, ఫస్ట్ అయితే ప్రియాంక గారిని ప్రాంక్ చేయబోతున్నాను. సామే అంతా సక్కంగా జరగాల. పదండి ఇంటి దగ్గర వెళదాం. గైస్, మా ఇంటి ముందు, మా అపార్ట్మెంట్ ముందు వచ్చేసాను. ప్రియాంక గారికి కాల్ చేద్దామా? నాకు నిజంగా చాలా భయంగా ఉంది. ఎవరు ఏమంటారు, ఇది ఎవరు ఇలా, చాలా దారుణమైన ప్రాంక్ ఇది నిజంగా. అదేంటిదిరా అది? నాకేం చెప్తలేరు ఎందుకు? నేను మర్చిపోయాను, ఒక కెమెరా సెటప్ చేయాలన్నమాట ఇక్కడ. సో మన దగ్గర డ్రోన్ ఉంది. డ్రోన్ ఈ ప్రాంక్ లో అవసరం పడదని అనుకుంటాను. మన దగ్గర 360 కెమెరా ఉంది. అంటే కార్ లో కొంచెం చిన్నగా ఎక్కడైనా హైడ్ చేయాలంటే ఈ కెమెరానే మనం యూజ్ చేయాలి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో ఎక్కడ ఫిక్స్ చేయబోతున్నా అది కూడా చూపిస్తాను రండి. సో ఇలా పెట్టాను, అంటే ఇలా నిజంగా త్వరగా కూర్చున్నప్పుడు దీనిపైన ఎవరికి కళ్ళు పోతే మాత్రం నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ప్రియాంక గారికి ఫోన్ చేసి పిలిచేద్దాము. ఐఎమ్ రెడీ విత్ మై ప్రాంక్ ఐడియా. పరి, రెడీ అయ్యావా నువ్వు? ఎస్, వచ్చే నేను బయట ఇక్కడ గేట్ దగ్గర నుంచి రైట్ తీసుకో. రైట్ లో కార్ ఉంది XL6. నీకోసం చాలా పెద్ద సర్ప్రైజ్ చేశాను నేను. సో గేట్ దగ్గర వచ్చి కాల్ చేయ. గేట్ రైట్ లోనే ఉన్నాను నేను, సరేనా? నువ్వు గేట్ దగ్గర వచ్చి కాల్ చేయ నాకు. బాయ్ బాయ్.
సో ఈ ప్రాంక్ లో ఏంటంటే ఇప్పుడు ప్రియాంక గారు చేస్తే మీ అందరికి ప్రాంక్ ఏంటనేది అర్థమైపోద్ది. అదే ప్రాంక్ నేను గౌతమ్ కృష్ణ అండ్ టేస్టీ తేజ గారి పైన చేయబోతున్నాను. ప్రియాంక అయితే వచ్చేస్తుంది, నేను ఆవిడికి కనిపించకుండా వెనకాల వెళ్ళిపోవాలా, ఆవిడకి కనిపించకూడదు అన్నమాట నేను. సో కమ్ లెట్స్ గో గైస్. సో నేను ఇక్కడ కార్ వెనకాల దాచుకున్నాను అన్నమాట. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది అనేది XL6. నేను కనిపించను ప్రియాంక గారికి. ఐ థింక్ ఆ కెమెరాలో కూడా నేను కనిపించట్లేదు అనుకుంటా. సో ప్రియాంక గారు వచ్చారు. షీ కాల్డ్ మీ వెయిట్, ఐల్ కాల్ అండ్ ఆస్క్ హర్ టు కమ్. మరి ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు? గేట్ దగ్గర ఉన్నావా? వచ్చా చూడు గేట్ దగ్గర. రైట్ సైడ్ లో కార్ కనిపిస్తుంది కదా. సరే వచ్చే, నేను కొంచెం ఇక్కడ బనానా తీసుకుంటున్నా. బనానా తీసుకుని వస్తా, నీకు కార్లో కూర్చో వస్తా నేను. సరేనా, బాయ్. ఓహో ఫుల్ హ్యాపీగా ఉంది. ప్రియాంక గారు వస్తున్నారు. బనానా అండి, బనానా ప్రాంక్ ఆన్ యూ. ఎలా ఉంది ప్రాంక్ మరి? అరే సారీ, ఇక్కడ చూడు. ఓ మై గాడ్, పిచ్చా నీకేమన్నా? భయపడ్డావా? ప్రాంక్, దిస్ ఇస్ అ ప్రాంక్ యార్. భయపడ్డావా? ఇలాంటి ప్రాంక్ చేస్తారా ఎవరైనా? ఓ మై, అరే ఏడుస్తున్నావు ఎందుకు? ఏంటి భయపడ్డావా ఏంటి? సారీ హార్ట్ అటాక్ వస్తే ఎవరు చూసుకునే వాళ్ళు? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. యాక్చువల్లీ రోడ్ పైన ఉన్నా, ఇంకా నేను లాగేవాడిని. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో గైస్, నిజంగా ఈ ప్రాంక్ కోసం నేనైతే చాలా కష్టపడుతున్నాను. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. చాలా దూరం మా ఇంటి నుంచి గౌతమ్ కృష్ణ గారి ఇంటికి, గౌతమ్ కృష్ణ గారికి టేస్టీ తేజ గారి ఇంటికి, అండ్ లాస్ట్ ఇంకొక పర్సన్ అని చెప్పాను కదా, అది సర్ప్రైజ్ మీ అందరికి. ఆ పర్సన్ ఎవరికి చేయబోతున్నా. సో కమ్ లెట్స్ గో అండ్ డూ ద ప్రాంక్స్ టుడే. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ఎవ్రీవన్. మన ప్రాంక్ల గురించి మీకు తెలుసు కదా, మామూలుగా ఉండదు అంతే. ఎట్లుంటది మరి మనతోని? పదండి, లెట్స్ గో టు గౌతమ్ కృష్ణ గారి హౌస్. సో గైస్, వి ఆర్ ఆల్ నన్నే కాకుండా నేను కూడా ఇట్లా చేస్తున్నాడు, మళ్ళీ తేజాన్ని కూడా చేస్తాడు. నా బ్యాచ్ మొత్తం ఇట్లా చేయాలి. నేను ఎందుకురా? నీకు బ్యాచ్ లేదా? బ్యాచ్ అని ఒకటి వచ్చి నిన్ను కొట్టేయాలి ఈ రోజు. ఉంటది. ఆగు, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ బిల్డర్. సో ఏంటంటే అతనికి ఫోన్ చేసి, శివు కి నీ దగ్గర ఏదో పని ఉందంట, అతని ఇంటి కింద ఉన్నాడు, కార్లో కూర్చున్నాడు అంట, వెళ్ళి ఒకసారి మాట్లాడవా ప్లీజ్ అని చెప్తావు. సో డెఫినెట్లీ ఐ థింక్ నీ మాట విని అతను డెఫినెట్లీ వస్తాడు. వచ్చినప్పుడు సేమ్ నీకు ఏం జరిగిందో దానికంటే దారుణంగా చేస్తా అతనికి. ఓకేనా? ఆ పరిస్థితులకు అమ్మ మొగుళ్ళ తయారయ్యా. ఫస్ట్ ఫోన్ చేయి. 5 minutes లో కిందకి రమ్మని చెప్పు. హలో గోతు, ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నావా? ఓకే, ఏంటంటే 5 minutes లో శివుని ఇంటి కిందకి వస్తున్నాడు. వాడికి ఏదో నీతో పని ఉందంట. యా, సో 5 minutes తర్వాత కొంచెం కిందకి వెళ్ళవా? లేదా నేను ఫోన్ చేస్తా, ఒక మిస్ కాల్ ఇస్తా, అప్పుడు నువ్వు కిందకి వెళ్ళు. ఓకేనా? ఓకే మా, బాయ్. కెమెరా ఫిక్స్ చేయాలి, ఫాస్ట్ గా చెయ్యి శివు. ఇది ఏంటి ఇదంతా? ఓపెన్ చేయాలి. సంవత్సరం పడుతుందా?
వాడు వచ్చేస్తాడు చూడు 5 minutes అంతే పాపం కిందికి వచ్చి నుంచుంటే అయిపోతుంది నీ పని. దిస్ ఇస్ ఓకే. వెనకాల వెళ్ళలాగు ఇది లోపల పట్టి మొత్తం ఫాస్ట్ గా. మై గాడ్ గైస్ భయం వేస్తున్నాను నిజంగా. ప్రియాంక గారు ఫోన్ చేశారు అనుకుంటా. నేను ఇక్కడే వెనకాల ఎక్కడో నుంచున్నాను. శివేమో కార్ అక్కడ పార్క్ చేసాడు. ఇక్కడ నుంచి వీడు వస్తాడు. అమ్మో హీరో వచ్చాడు 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 వచ్చాడు. శివ్ Who's that? Shiv! Oh my god! Sir, there is a prank! It's a prank! Shiv, what the hell is this, man? ఎక్కడికైనా బయటికి వెళ్ళాము పిలుస్తున్నామేమో అనుకొని వచ్చినా ఇది చాలా తప్పు. నేను లైఫ్ లో కలవను శివ్. That's not done. Sir, Gautam sir. ఓ మై గాడ్. లైఫ్ లో నీ మొహం చూడండి. ఓ షిట్. గో. శివ్ ఏం జరిగిందిరా? ఒరేయ్ నీ అంకమ్మ వాడు నువ్వు లైఫ్ లో నీ మొహం చూడాలంటున్నాడు. కోప్పడ్డాడు శివు. సారీ చెప్పు శివు. ప్రాంక్ నువ్వు చేసినాను అనుకున్నావు. మేమిద్దరం కలిసి నీ మీద రివర్స్ ప్రాంక్ చేసినా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. She texted me that you are going to do a prank అని ముందే చెప్పింది. మరి ఇలా కాదు కొంచెం సపోర్ట్ చేయాలి కదా గౌతమ్ సార్. చెల్లి నాకు సపోర్ట్ చేసింది. ఫైనల్ గా మీరు ఆయన నిజంగా ఎంత బాగా యాక్టింగ్ చేస్తారంటే నా మీద నిజంగా కోపపడ్డారు అనుకున్నాను. ఇప్పుడు అప్కమింగ్ సోలో బాయ్ కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ కాదు కానీ ఇప్పుడు నెక్స్ట్ నుంచి సీరియస్. నెక్స్ట్ వెళ్తున్నాం టేస్టీ తేజ గారి నెక్స్ట్ డెస్టినేషన్ టేస్టీ తేజ. ఆయన పైన అయితే నిజంగా ప్రాంక్ చేద్దాం. ఆయనకి ఎవరు ప్లీజ్. నో ఇప్పుడు మా అన్నయ్య కాబట్టి చెప్పాను రా. టేస్టీ తేజకి నాకు మంచిగా బాండింగ్ ఉంది. నేను వాడు ఎవడో వేస్తున్నాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం పదండి. రండి వర్షం పడిపోతుంది. మరి రెడీగా ఉన్నావా నువ్వు? నేను రెడీగా ఉన్నాను రా. నాకు దీనికి సంబంధం లేదు. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. టేస్టీ తేజ గారు ఆయన ఇంట్లో లేరు. ఆయన ఎవరో వేరే ఇంట్లో ఉన్నారు. తేజాడు వాడింట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటాడు. బయట టాక్. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. మరి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. మీరు మరి తర్వాత ఈ వీడియో చూసాక టేస్టీ తేజ గారు నల్లు ఫోన్ చేసి తిడతారు. ఇప్పుడు ఎలా? టేస్టీ తేజాడు ఏం తిట్టాడు, ఆ వేరే పర్సన్ వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి ఎట్లా. సో పరి ఇప్పుడు ఏంటంటే నువ్వేం చెప్పాలంటే నేను గౌతమ్ సరే ఏఎంబి మాల్ లో ఉన్నాము. సో శివ నేను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. అక్కడ కింద ఉన్నాడు. వెళ్ళి నువ్వు కూడా వచ్చేసి ఏఎంబి మాల్ కి కొంచెం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం ఏఎంబి మాల్ అని చెప్పు నువ్వు. ఓకేనా? సో అప్పుడు ఏమంటే మీరు గౌతమ్ కృష్ణ గారు హైడ్ అయిపోండి. తర్వాత నా ఆట నేను చూపిస్తాను. చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. ఆటగాళ్ళే. సో లెట్స్ గో గైస్. నేను గౌతమ్ ఏఎంబి మాల్ లో ఉన్నాం, షాపింగ్ చేస్తున్నాము. సో నువ్వు ఇప్పుడు రావాలి. శివ్ నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. నువ్వు కొంచెం కిందకి రావా? ఏఎంబి షాపింగ్ కి వెళ్దాము. నీకేం కావాలి కొనిస్తాను. చెడ్డీలు కొనిస్తుందా? మాకు వేరేలా అర్థమైంది. మళ్ళీ మాటలు కంప్లీట్ చేయాలరా. 2-3 minutes తర్వాత కిందికి రా. శివ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు అన్నాడు. వస్తున్నాడు నిన్ను పిక్ చేసుకోవడానికి. వాడు బామర్దేగా నీకు. ఓకే అన్నయ్య వస్తుండు. ఆ తమ్ముడు వస్తుండు. నువ్వు కిందకి దిగు. ఓకేనా? తర్వాత బాయ్ రా. సరే. షిప్ సెట్ చేస్తున్నాడు కెమెరా తేజ గారిని ప్రాంక్ చేయడానికి. నేను గౌతు
ఇక్కడ ఏదో ట్రీ వెనకాల దాచుకొని ఉంటాం. నువ్వైతే దాచుకుంటావు, నేను కనిపిస్తాను. నువ్వు కింద ఇట్లా ఈ చెట్టు పెద్దగా ఉంది, ఈ చెట్టుకి దాచుకుంటాం. దాదా వాడికి ఫోన్ చేసి రమ్మందాం. వచ్చాడు. ఎవరు ఏమి ప్రాంక్ బ్రో? నువ్వేంది బ్రో? వదిలేమంటే ప్రియాంక పిచ్చి పిచ్చి చేస్తాలేదు నువ్వు. ఏమైందిరా నీకు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా కెమెరా కనిపించలేదా? కెమెరా ఇది ఇదేం కెమెరా బ్రో? ఆన్ చేయి. 360 కెమెరా ఇది. మనీ అమ్మ ప్రాంక్ ఎలా ఉంది సార్? ఇదేమి ప్రాంక్? మీ దుంపలు దగ్గర ఇవేమి ప్రాంకులు? హార్ట్ అటాక్ వచ్చిందా ఈసారి? ఏం మనుషులయ్యా మీరు? నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఇదేంది? ఇది కెమెరా? ఇది 360 కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అది ఇది నేను ఆలం చూపిస్తున్నా. వెళ్ళి ఇదిగో వాళ్ళు చూడండి అయ్యా వీళ్ళ పెర్ఫార్మెన్స్. గౌతమా నువ్వేంద్ర తయారయ్యావా? సో గైస్ మామూలుగా రాలేదు ప్రాంక్ అయితే. కాదు డిస్ట్ అయ్యే ఈ పక్కన వాళ్ళు గుండె అయితే ఇక్కడ ఆల్రెడీ సరి ప్రియాంక ఉంది కాబట్టి నొప్పి లేదులే. కానీ యాక్చువల్లీ మనం చెప్పాం కదా, చేసినా నా ప్రయత్నం నేను వదలను బ్రదర్. చెబుతున్నా ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. యాక్చువల్లీ ఏంటంటే అది నేను చెప్పాను కదా, ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆవిడ పైన కూడా ప్రాంక్ చేద్దామని. అంటే మీరు ఎవరి ఇంటికి వచ్చారో ఆవిడ పైన చేద్దాం సార్. అంటే మేము కాదు, ప్రియాంక గారు చేస్తారు ఆవిడ పైన ప్రాంక్. షిఫ్ట్ చేస్తే మళ్ళీ కేసు పెడుతుంది. కేసు కాదు, మామూలు కేసు కాదు. పాప లాయర్ ఏం చేస్తారు ప్రాంక్ అంటే? అంటే ఫస్ట్ కాదు ఏంటంటే అరే టెస్ట్ తేజ శివ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాడు శివ. టెస్ట్ తేజ మరి శివ కిందనే ఉన్నాడు, నువ్వేంటి పైన కూర్చున్నావు అంటే ఇంకా వెళ్ళు కార్ ఎక్కువ త్వరగా ఏం మార్క్ అని చెప్పు. సో నేను టెస్ట్ తేజ గారు ఉండము, నువ్వు ఉంటావు కార్లో. సో సేమ్ ప్రాంక్ ఆవిడ పైన చేసేద్దాం, ఓకేనా? పరి ఫోన్ చే శుభశ్రీ గారికి. ఫోన్ ఎత్తట్లేదు ఏంటి? హలో పాప ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? నేను శివు ఇక్కడ ఏఎంబి మాల్కి వెళ్తున్నాము. గౌతమ్ ఇక్కడ నీ ఇంటి కిందకి వచ్చాడు పికప్ చేసుకోవడానికి. వస్తావా కిందికి? ఎవరు? గౌతమ్ వచ్చేసాడు, నీ ఇంటి కింద ఉన్నాడు, రా. తేజ కూడా వెళ్ళాడు మాతో పాటు. మేము ఇప్పుడే జస్ట్ పిక్ చేసుకొని వచ్చాము. నువ్వు ఫాస్ట్ గా రావా? గౌతమ్ కార్ లో ఉన్నాడు. నువ్వు బిల్డింగ్ కింద దిగి రైట్ సైడ్ లో బ్లూ కార్ ఉంది, అక్కడ బ్లూ కార్ లోపల వచ్చి కూర్చో. బాయ్. శుభశ్రీ గారు ఓకే వచ్చిందంట, నాకు కనిపించట్లేదు కానీ. Acho chango I'm so sorry. I'm scared. I got very scared. కానీ అయినా నువ్వు లిప్స్టిక్ చూస్తున్నావు కదా.
కానీ అయినా నువ్వు లిప్స్టిక్ చూస్తున్నావు తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? శివ్ నా మీద చేశాడు, నేను ఏడిచాను. తర్వాత మేము గౌతమ్ దగ్గరికి వెళ్ళాము. గౌతమ్ కి నేను చెప్పేశాను కానీ హీ యాక్టెడ్ విత్ మీ. తర్వాత తేజ చేసాము, రివర్స్ ప్రాంక్ చేశారు మేడం నా పైన. తర్వాత నీ మీద చేసాము. అంటే రేపు బర్త్డే కదా నీది, సో కొంచెం ప్రాంక్ చేద్దాం అని. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. షివరింగ్ ఉంది. షివరింగ్ యా షివ్ హ్యాస్ రింగ్ హియర్. షివరింగ్ షివరింగ్ ఉంది. ఐ హావ్ తేజ్ రింగ్. అయ్య బాబు ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. ఏం చేస్తున్నావురా? సో గైస్ అందరి పైన ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ గా చేసాము. నేనైతే గట్టిగా చేశాను నలుగురి మీద ప్రాంక్. మరి బట్ అందరికంటే దారుణమైన ప్రాంక్ ప్రియాంక గారి పైన జరిగింది. ఏడ్చింది పాపం ఆవిడ గట్టిగా. మన ప్రాంక్ అయితే చూసారు. ఐ థింక్ గట్టిగా అయితే నేనైతే గట్టిగా ప్రాంక్ చేశాను. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాంక్ ఎవర్ ఇన్ అవర్ నెవర్ ఎండింగ్ టేల్స్ పరి. ఇలాగే మన ప్రాంక్ వీడియోస్ కానీ మన కూర్చోలేదు రేవే ఇదిగో. సో మన నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తుండండి. నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్ అది నీది నువ్వు పెట్టుకోవచ్చు కానీ అది ఎందుకు ఎట్టంటావు. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్, షేర్ అండ్ కామెంట్స్ ఆన్ నెవర్ ఎండింగ్ టేల్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో, నెక్స్ట్ వీక్ కాదు 2 రోజుల్లో కలుస్తారు లాల్పు. ఇంకా 2 రోజుల్లో వాళ్ళే కలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రమ్ టేస్టీ తేజ. Bye guys. ప్రాంక్ చేయించుకోవడానికి మేకప్ వేసుకొని మరి వచ్చింది. Next time I will do prank. We are waiting. ప్రాంక్ కోసం మేకప్ వేసుకొని మరి వచ్చింది. ఏముందిలే ఇంకా.